అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతుల ప్లాట్లలో మౌలిక వసతుల కల్పన శరవేగంగా సాగుతుందని మంత్రి నారాయణ అన్నారు. మొత్తం 13 జోన్లలో 23,000 కోట్లతో మౌలిక వసతుల ఏర్పాట్ల పనులు జరుగుతున్నాయని చెప్పారు మంత్రి. వాటర్, డ్రైనేజీ, వేస్ట్ వాటర్, పవర్ కేబుల్స్ అన్నీ అండర్ గ్రౌండ్లోనే ఉంటాయని, 2027 నాటికి రైతులకు ఇచ్చే ప్లాట్లు, మౌలిక వసతులు పనులు పూర్తవుతాయని తెలిపారు మంత్రి. అమరావతికి గెజిట్ విషయంలో ముఖ్యమంత్రి ప్రధానితో మాట్లాడారని, పార్లమెంట్లో ఈ అంశం మీద చర్చ జరుగుతుందన్నారు నారాయణ. త్వరలోనే దీనికి సంబంధించి స్పష్టత వస్తుందని అన్నారు మంత్రి నారాయణతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ఇప్పటివరకు అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతుల ప్లాట్స్ అభివృద్ధి జరగట్లేదని రైతుల నుంచి ఒక విమర్శ వస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీ రైతులు భూములు ఇచ్చిన రైతుల ప్లాట్స్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ముందడుగు వేసింది. దాదాపు 13 జోన్లకు విభజించి పనులన్నీ కూడా సర్వేగం చేస్తుంది. మంత్రి నారాయణ గారు ఈరోజు ఆ జోన్లో పర్యటించారు. మాట్లాడదాం సార్, మొత్తం ఎన్ని జోన్లో రైతులకు సంబంధించిన ప్లాట్ల అభివృద్ధి జరుగుతుంది, ఎలాంటి మౌలిక వసతులు దాంట్లో ఏర్పాటు చేయబోతున్నారు? అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియంట్గా 13 జోన్లు చేసాం. 13 జోన్లలో 11వ జోన్ తప్ప మిగతా అన్ని జోన్లలో వర్క్ స్టార్ట్ అయినాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్టార్ట్ అయింది, డ్రింకింగ్ వాటర్ స్టార్ట్ అయింది, అదేవిధంగా ఎలక్ట్రికల్ కేబుల్స్ కింద వర్క్ స్టార్ట్ అయింది, అదేవిధంగా టెలిఫోన్ లైన్ సంబంధించిన ఆ కేబుల్స్ వర్క్ స్టార్ట్ అయింది, రోడ్లు వర్క్ స్టార్ట్ అయినాయి. ఈ విధంగా ఈ యొక్క దాదాపు 1,500 కిలోమీటర్స్ నెట్వర్క్ ఇది లేఅవుట్స్ అన్ని జోన్స్లో అన్ని విలేజ్ల్లో స్టార్ట్ అయింది ఎక్సెప్ట్ 11th. దాన్ని కూడా త్వరలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎన్ని కోట్లు ఇందులో ఖర్చు చేయబోతున్నారు? అంటే రైతులకు మీరు ముందుగానే ప్రామిస్ చేశారు, అన్ని వసతులు కల్పించిన తర్వాత మీ ప్లాట్లు అందజేస్తామని. అంటే 23,645 కోట్లతో యాక్చువల్గా ఈ యొక్క లేఅవుట్స్ వర్క్స్ జరుగుతున్నాయండి రైతులకి. అంతేకాకుండా మొత్తం కూడా క్లీన్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము, అవి క్లీన్ చేశారు. రాళ్ళు కూడా స్టోన్స్ నాటడానికి కూడా యాక్చువల్గా వాళ్ళకి టైం ఇచ్చాము, 3 monthsలో కంప్లీట్గా నాటమని. అయితే వాళ్ళు ఒకటి అన్నారు, ఎక్కడైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ జరుగుతుందో అక్కడ తవ్వుతాం సార్, తవ్వినందువల్ల రాళ్ళు పడిపోతాయి కాబట్టి రోడ్డుకి ఫ్రంట్ ఫేస్లో మాత్రం కొద్దిగా ఈ రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్క్ అయినట్టు కంప్లీట్ చేసుకుంటూ పోతాం అన్నారు. దానికి చేయమని చెప్పి ఆ విధంగా ప్లాట్లు ఏదైతే ఉండే ప్లాట్లు కూడా 3 monthsలో ఎక్కడనేది వాళ్ళకి నాటు చేసి ఇవ్వటం జరుగుతుంది. అంటే వాస్తుని కూడా రైతులు ప్రధానంగా చూస్తున్నారు, రోడ్డు పోటు వచ్చే ప్లాట్స్ వద్దని చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఆల్టర్నేటివ్ ఏర్పడలేదు అంటే 2014-19లోనే ఆ రోజు రైతు సోదరులందరితో కూర్చొని యాక్చువల్గా ఈ జరీబు, గ్రామ కంటాలు, తర్వాత రోడ్ హీట్స్ దానికి సంబంధించి కొన్ని పాలసీలు చేశారు. ఆ పాలసీల ప్రకారం చేయడం జరిగింది. అయితే కొందరు దాని మీద కొంత అలిగేషన్స్ చేశారు. దాని మీద యాక్చువల్గా ఏంటంటే కలెక్టర్ గారిని మొత్తం వెరిఫై చేయమని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. వాళ్ళు ఆ ప్రాసెస్లో ఉండారు. 1 month టైం ఇచ్చాము. ఆ 1 month వాడు చెప్పిన తర్వాత దాని మీద ముందుకు పోతాం. అసైన్ భూములకు సంబంధించి ఇది క్యాబినెట్లో డిస్కస్ చేయబోతుందని చెప్తున్నారు. ఏం చేయబోతున్నారు? అంటే యాక్చువల్గా అసైన్మెంట్ ల్యాండ్స్ వాటికి సంబంధించి ఒక సబ్ కమిటీ వేస్తుందండి. యాక్చువల్గాను ఇది డిఫరెంట్ ల్యాండ్స్ వాటిలన్నిటికి సంబంధించి యాక్చువల్గా మినిస్టర్స్తో కమిటీ వేస్తుంది. ఆ కమిటీ పరిశీలి చేస్తుంది. అయితే అమరావతి క్యాపిటల్ సిటీ వరకు 2014-19 ల్యాండ్ పూలింగ్ తీసుకున్నాం కాబట్టి దీని వరకు ఎగ్జామ్షన్ యాక్చువల్గా రైతు సోదరులు అడిగారు. దాని మీద ముఖ్యమంత్రి గారు మొన్న అథారిటీ మీటింగ్లో దాన్ని యాక్సెప్ట్ చేశారు. అయితే దాన్ని క్యాబినెట్కి రేపు తీసుకొచ్చి క్యాబినెట్లో అప్రూవ్ చేయమన్నారు. రేపు క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేసి వెంటనే ఈ అమరావతి క్యాపిటల్ సిటీ వరకు ఆ ఎగ్జామ్షన్ ఇచ్చి అది ముందుకు పోవడం జరుగుతుంది. సార్, ఫైనల్ క్వశ్చన్, అమరావతికి గతంలో ఇచ్చిన రైతులు కానీ, రేపు 2వ పోలింగ్ కానీ 3వ దశలో ఇవ్వాలనుకున్న రైతులు కానీ అమరావతికి ఒక రక్షణ కావాలి, భద్రత కావాలి, గెజిట్ వస్తే బాగుంటుందని చెప్తున్నారు. పార్లమెంట్లో దీనికి సంబంధించి డిస్కషన్ కూడా జరిగిందని చెప్తున్నారు. అంటే పార్లమెంట్లో యాక్చువల్గా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ప్రైమ్ మినిస్టర్ గారికి చెప్పడం జరిగిందండి. దాన్ని యాక్చువల్గా పరిశీలి చేస్తూ ఉన్నారు. లీగల్ డిపార్ట్మెంట్కి పంపించారు, అక్కడ క్లియర్ అయిందన్నారు. ఫర్దర్గా యాక్చువల్గా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు పర్సనల్గా దాన్ని ఫాలోఅప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా అమరావతి గెజిట్కి సంబంధించిన విషయంలో ముందడుగు పడుతుంది. ఆల్రెడీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి ఆల్రెడీ ఈ విషయం గురించి చర్చించారు. రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిందని చెప్పారు. మరోవైపు రైతులు ఎప్పటి నుంచో కోరుకుంటుంది ఏంటంటే వాళ్ళకి ఇచ్చినటువంటి ప్లాట్స్ని అభివృద్ధి చేసే వాళ్ళని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే 13 జోన్లుగా విభజించి రైతుల ప్లాట్స్ డెవలప్ చేయబోతున్నారు. ఆ జోన్లోనే రైతులకు సంబంధించిన ప్లాట్లు, డ్రైనేజీ, వాటర్, అదేవిధంగా ఇతర అన్ని మౌలిక వసతులు, రోడ్లు కూడా ఏర్పాటు చేసి అందించబోతూ ఉన్నారు. దాదాపు 2 సంవత్సరాల టైం బాండ్ పెట్టుకున్నారు. ఏడాదిలోపే రైతులు వాళ్ళ ప్లాట్ని ఆక్యుపై చేసి అక్కడ నిర్మాణాలు కూడా స్టార్ట్ చేసుకోవచ్చని మంత్రి నారాయణ చెప్తున్నారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని మంత్రి నారాయణ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజేష్ బిగ్ టీవీ, అమరావతి.